సూర్య గారు ఉన్నారు. అయితే ఈ నెల 31న గద్దర్ జయంతి సంబరాలు కూడా చేస్తా ఉన్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అన్నగారు ఉన్నారు మనతో పాటు మాట్లాడుతాం. అన్న, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? 31st రోజు జయంతి సంబరాలు చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? ఫౌండేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ నిర్ణయం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఫౌండేషన్ తరఫున విజ్ఞప్తి చేసుకొని మేము పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ చెప్పదలుచుకుంది ఏంటంటే 2024లో గదర్ ఫౌండేషన్ ఏర్పాటు, ఆ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కలిసి పార్టిసిపేట్ చేశారు. వారు జీవన్ విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గదరన్న జయంతిని అఫీషియల్గా చేస్తున్నామన్నారు. మేము రిక్వెస్ట్ చేసుకొని రవీంద్ర భారతి వారితో కంటిన్యూ చేద్దామని చెప్పేసి మేము ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం. సో ఫౌండేషన్ తరఫు నుంచి ఉదయం 11 గంటల నుంచే మేము కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అఫీషియల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారు రాబోతున్నారని మాకు ఇప్పుడే సమాచారం అందింది. ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజలు, కవులు, కళాకారులు, నాన్నతో కలిసి పనిచేసిన అనేక ప్రజలు, సంస్థలు, సంఘాలు అందరూ కూడా వచ్చి, ఉద్యమకారులు అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాల్సిందిగా, మీ గదరానని మీరే ఆవిష్కరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకటి ఇందాకే చూసాము ప్రెస్ మీట్లో, బండి సంజయ్ గారు గద్దర్ గారికి ఎందుకు ఇవ్వాలి పద్మశ్రీ అవార్డు అని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఏం చెప్తారు దీనిపైన మీ స్పందన? ఇప్పుడు మనం చూడాల్సిన అంశం ఏంటంటే, ఈ అంశం పైన నేను జయంతి తర్వాత మాట్లాడతాను, కానీ కొన్ని విషయాలు మాత్రం నేను ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. వారికి తెలుసు కూడా. నానా అంశాల వారిగా ప్రజలతో, ప్రజా సంఘాలతో, పార్టీలతో కలిసి పనిచేసేవారు. ఇదే తెలంగాణ ఉద్యమం కోసం స్వర్గీయ ఎల్కే అద్వానీ గారిని కలిసి పూలగుచ్చం కూడా అందించారు. అట్లాగే నానా నింగికి ఎగిశాక భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప సంఘ సంస్కర్తగా రాస్తూ ఆయన ఉత్తరాన్ని పంపించారు. అట్లాగే బండారు దత్తాత్రేయ గారు మా కుటుంబానికి చాలా దగ్గర, నాన్నకు చాలా మిత్రులు. వారి కుటుంబ సభ్యులు కూడా నక్సల్బరీ ఉద్యమంలో అమరులయ్యారు, బండారు దత్తాత్రేయ గారి కుటుంబం. సో మిత్రులారా, ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాన్న ఒక యూనివర్సల్ పర్సనాలిటీ. ఆ యూనివర్సల్ పర్సనాలిటీ అధ్యయనం చేయడంలో, అర్థం చేసుకోవడంలో వివిధ రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తులు కానీ వాళ్ళ సొంత అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఈజ్ ఎ యూనివర్సల్ మ్యాన్, ఏ యాక్సెప్టెడ్ మ్యాన్ బై ఆల్ పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీల కన్నా ముందు ప్రజలు ఆయనను గుండె కత్తుక్కున్నారు. కాబట్టి నేను వారు చేసిన ఈ కామెంట్ పైన 31 జనవరి తర్వాత నేను మాట్లాడతాను. విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, రేపు జరగబోయే 77వ జయంతి సందర్భంగా ప్రజలందరూ రావాల్సిందిగా. అట్లాగే ఇప్పుడు మనకి ప్రోటోకాల్ ప్రకారం మా కిషన్ రెడ్డి అన్న కూడా రావాలి, హైదరాబాద్ ఎంపీ కాబట్టి. మరి కిషన్ రెడ్డి అన్నకు నాన్నకున్న సంబంధం బహుశా వాళ్ళ పార్టీలో తెలుసో తెలియదో నాకు తెలియదు. ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఉన్నారు, వారు కూడా మంచి మిత్రులు. వారు తండ్రి గారు నాన్నకు గురువులు ఇంజనీరింగ్లో. వారు ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు అఫీషియల్గా వచ్చి వారి సందేశాన్ని వరదంతికి వినిపించారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, అది వాళ్ళ పార్టీ నిర్ణయం ఏమైనా ఉండొచ్చు, కానీ నేను ఇప్పుడు ఏం కామెంట్ చేయదలుచుకోలేదు. 31 జనవరి తర్వాత మాత్రం నేను ఖచ్చితంగా స్టేట్మెంట్స్ అన్నీ చూసి నేను లిఖితపూర్వకంగా స్పందిస్తాను. ఒక ప్రశ్న ఏం లేదు, అంటే ఒక మాట ఏమన్నారంటే, నక్సల్ భావజాలం కలిగి ఉన్నవారు గద్దర్ గారు అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో నిజంగా అసలు అట్లాంటి ఉందా? అసలు ఆయన అట్లా మాట్లాడిన కారణం ఏముండొచ్చుకున్నా, దీనికి మీరు అంటే ఉపసంహరించుకోవాలంటే? మిత్రులారా, మీరు మనం పదే డివియేషన్ కాకుండా 77వ జయంతి జనవరి ఈ 31 తారీఖు 77వ జయంతిని రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున మనం సభని విజయవంతం చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.